Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపుకు తిరుగుదాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనము ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. చాలండి, ప్రార్థన చేయండి. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, అయ్యా, ఈ గడియ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసుకోవాలని ఇష్టపడుచున్నాము. వాక్యంలో మా స్థానాన్ని మీరు మాకు చూయించండి ప్రభువా. అయ్యా, ఈ చివరి కాలపు వర్తమానం యొక్క ప్రత్యక్షత వాక్యంలో మా స్థానము చూయించటమై ఉన్నది ప్రభువా. నిజముగా నాయన, వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో మేము ఎరుగులాగా నీ కృప దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనమందు ఉంచుకోండి ప్రభువా. రావలసిన ప్రియమైన బిడ్డలుంటే త్వరపెట్టి నడిపించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇక్కడ ఉంచండి అయ్యా. నిజముగా నాయన, ఆ మేడగది అనుభవము, ఆ మండుచున్న పొద యొక్క అనుభవము, దమస్కా మార్గములో ఆ అనుభవము నేడు మాకు కూడా వ్యక్తిగతంగా అందరికీ కలుగునుగాక ప్రభువా. అయ్యా నాయన, నిజముగా హోరేబు కొండ దగ్గర ఎటువంటి అనుభవం అయితే ఇచ్చి ఉన్నావో ఆ అనుభవం తిరిగి మరలా నీ ప్రియబిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన.
అయ్యా, ఎన్నిక కాబడిన వారికి, ఏర్పాటులో ఉన్న వారికి ఆ అగ్ని స్తంభము ప్రత్యక్షమవుతూ ఆ ప్రియబిడ్డలను దర్శిస్తూ నాయన బలపరుస్తూ ఉన్నది ప్రభువా. నిజంగా నీ వాక్యం ద్వారా నేడు మమ్మల్ని మీరు బలపరచమని అడుగుచున్నాం. నీ చేతులకి మేము సమర్పించుకుంటూ ఉండగా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ఎంతమంది ఇవి దానియేలు 70 వారాలు ప్రేమిస్తున్నారు? నాకు తెలిసి వధువు చాలా ఇష్టపడే గ్రంథం దానియేలు 70 వారాలు. దానియేలు 70 వారాల్లో మనల్ని మనం చూసుకున్నామా? ఉదయం మన స్థానము ఎంతమందికి తెలుసో చూయించుకున్నారు. మన స్థానం ఏమై ఉన్నదో ఎరిగాము. ప్రజల మరి రాత్రికాల సమయంలో కూడా ఇంకొంచెము మనము లోతులోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. మరి దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు చాలా అద్భుతమైన వర్తమానం. దేవుడికి మహిమ కలుగును గాక. పొద్దున మనం 86వ పేరా దాకా చూసాము. అవునా అండి? కట్టబడిన వారిగా ఎవరు ఉండొద్దు. మరి నిజముగా యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తూ ఏమన్నాడంటే, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాని కట్లను విప్పదీసి తీసుకొని రండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకని దాని కట్లు విప్పి తీసుకురమ్మన్నాడు? దేవుడికి మహిమ కలుగును గాక. అది ప్రభువుకు అవసరమై ఉన్నది, ప్రభువుకు కావాలి. ప్రభువు దాని మీద స్వారీ చేయబోతున్నాడు. దాన్ని ఆ గాడిద మీద ఎక్కబోతున్నాడు, కూర్చోబోతున్నాడు. ఇక్కడ ఉన్నవారిలో ఎంతమందిలో ప్రభు రావాలని ఇష్టపడుతున్నాడు? మీ హృదయం లోపల ఆయన ఉండాలని ఇష్టపడుతున్నారు, మీలో నివసించాలని కోరుకుంటా ఉన్నారు. నీడలో నిజ రూపములో 2000 సంవత్సరాల క్రితం అది నీడైతే ఇప్పుడు నిజ రూపం ఇది. హల్లెలూయా. సరే, ఇక్కడ మనము 87వ పేరా వైపుకి తిరుగుదాం. ఇప్పుడు తిరిగి పాఠమునకు వచ్చేదము. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి పాఠమునకు వచ్చేదము. దానియేలు చదువుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానియేలుకి ప్రత్యక్షత దేవుడిచ్చాడు. చాలా మంది గ్రంథాన్ని చదువుతారు కానీ ప్రత్యక్షత ఇవ్వబడదు. హల్లెలూయా. కానీ ప్రత్యక్షత అనేది దానికి అవసరమై ఉన్నది. ఇప్పుడు దానియేలు కూడా ఏం చదువుతున్నాడంటే ఒక గ్రంథము చదువుతా ఉన్నాడు. ఇర్మియా పుస్తకాలు చదువుతా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు చదువుచుండెను. ఊరికినే తలంచి చూడుడి, ఈ ఉదయము మనము చదువుచున్న ఇదే వాక్యమును, ఈరోజు మనం ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే చదువుతున్నామో, అదే పరిశుద్ధ గ్రంథాన్ని, అదే వాక్యాన్ని ఎవరు చదివారయ్యా అంటే దానియేలు కూడా చదివాడు. ప్రైజ్ లార్డ్. మనము కడపటి కాలంలో ఉన్నామని మీకు చూపించే అదే కార్యము దేవుని సహాయము వలన రాబోవు వర్తమానములలో నేను మీకు చదవబోవు అదే కార్యములను, అదే వచనములను, అదే గురుతులను, అదే పరిశుద్ధ గ్రంథమును. ప్రజల్లా పాస్టర్ గారు, మన కాలంలో ఉన్న దానియేలు చదివాడా ఏంటి? దానియేలు మన కాలానికి ఏమన్నా వచ్చాడా? ప్రైజ్ లార్డ్. నువ్వు చూస్తే దానియేలు కాలంలో ఏమి జరిగినదో తిరిగి మరలా మన కాలంలో రిపీట్ అయినది.
మరలా అది తిరిగి పునరావృతమైనది. అదే ఉదయకాలంలో మనం చూసుకొని ఉన్నాము. మీరు చూస్తున్నారా? బబులోని యొక్క అంతాన్ని దానియేలు చూశాడా? హల్లెలూయా. బబులోనికి ఏం జరగబోతుందో దానియేలు చూశాడా? బబులోను సామ్రాజ్యం కూల్చివేయబడటం గురించి దానియేలు చూశాడా? మరి ఈ కాలంలో మర్మమైన బబులోను సామ్రాజ్యం కూడా కూల్చివేయబడటం మన కాలపు దానియేలు చూశాడా? ఏంటి పాస్టర్ గారు, మన కాలపు దానియేలు? మన కాలపు దానియేలా? మన కాలానికి కూడా దానియేలు ఉన్నాడా? ఎవరా దానియేలు? మన కాల ప్రవక్త అయి ఉన్నాడు. మన కాల ప్రవక్త మన కాలపు దానియేలు అయి ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా దానియేలు మరి నెబుకద్నెజర్ రాజు కల కంటాడు. కల ఏం చేస్తాడు? మర్చిపోతాడు. హల్లెలూయా. నేను కల కన్నాను, కల మర్చిపోయాను, మీరు చెప్పండి అంటాడు. అయ్యా రాజా, ఇది చాలా కష్టం, నువ్వు కల చెప్పు, మేము భావం చెబుతాం అంటారు. అయ్యా నేను కల కన్నాను కానీ మర్చిపోయాను, అయితే ఆ కళ చెప్పాలి, మీరు దాని భావము కూడా చెప్పాలి అంటాడు. హల్లెలూయా. కళ నువ్వు కన్న కళ మేమెలా చెప్పుతామయ్యా? నువ్వు కళ కన్నింది ఏదో చెబితే దానికి భావం ఏదో ఆలోచించి చెప్పగలుగుతావు. హల్లెలూయా. రాజుకు కోపం వచ్చింది. జ్ఞానులను, ఆ గారడి వాళ్ళని, సైంటిస్టులు అందరిని చంపేయండి, నా దేశంలో వద్దు, వాళ్ళు దేవుడికి మహిమ కలుగును గాక చెప్పేశాడు. ఇక అందరినీ చంపబోతా ఉన్న సమయంలో చిన్నగా విషయం దానియేలు దగ్గరికి వచ్చింది. ఏం జరుగుతుంది ఏంటి అంటే, అయ్యా రాజు ఏదో ఒక కల కన్నాడంట. ఆ కలకి ఈ జ్ఞానులేమో, ఈ గారడి వాళ్ళేమో, జ్యోతిష్కులేమో ఎవరు కూడా చెప్పలేకపోయారు, ఎవరిని కూడా ఉంచదు, చంపేయమని ఆజ్ఞ జారీ అయిందయ్యా అంటే, అప్పుడు దానియేలు అంటున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడికి అది సాధ్యము. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వేడుకుంటాను. రాజు కనిన కల ఏదో, ఆ భావం ఏదో నేను చెప్పగలుగుతాను, అయితే నాకు కొంత గడువు కావాలి, నాకు కొంత గడువు సమయం కావాలి. హల్లెలూయా. అమ్మయ్య, మన రాజ్యంలో జ్ఞానులు చనిపోకుండా, జ్యోతిష్కులు చనిపోకుండా, ఒక ఆయన ఆపద్బాంధువులా కాపాడటానికి ఒక ఆయన వచ్చాడయ్యా బాబు అనుకొని వీళ్ళందరూ కూడా చిన్నగా ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు. హల్లెలూయా. ఒక దానియేలు ఉన్నాడయ్యా, అయితే గడువు అడుగుతున్నాడు. నువ్వు కన్న కళ చెప్తానంటున్నాడు, దాని భావం కూడా చెబుతానంటున్నాడు అన్నప్పుడు తీసుకోమను గడువు. హల్లెలూయా. ఇక దానియేలు ఏం చేశాడంటే తన యొక్క సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. తన సహోదరులు షడ్రక్ ఉన్నాడు అక్కడ, మేషక్ ఉన్నాడు అక్కడ, ఆ యొక్క అబేద్నెగో ఉన్నాడు. ఆ సంఘ బిడ్డలందరినీ కూడా సమకూర్చాడు. రండి, మనకు ప్రత్యేక కూడికలు ఉన్నాయి, రాండి, మన తలుపులేసేసి ప్రార్థన చేద్దాం. జిల్లా దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూసారా దాంట్లో ఆ కళలో ఏంటి? బబులోని సామ్రాజ్యం కూలిపోవటం ఉన్నది, మాదీల సామ్రాజ్యం కూలిపోవటం ఉన్నది, గ్రీకుల సామ్రాజ్యం కూలిపోవటం ఉన్నది, రోమన్ల సామ్రాజ్యం కూడా కూలిపోవటం ఉన్నది, చేతి సహాయం లేకుండా రాయి రావటం ఉన్నది. అన్ని కూడా ఆ కళలోనే ఉన్నాయి. ఉన్నాయా లేవా అండి? ఆ కళలో ఉన్నాయా లేవా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూసారు, అదే ఆ కళ. అది కదా అక్కడ ఉంది బంగారము, బబులోను సామ్రాజ్యము, ఆ శిరస్సు బంగారం అయి ఉన్నది. తర్వాత ఆ యొక్క ఉదరం, ఏమంటారు దీన్ని, ఏమంటారు, భుజాలు, రొమ్ము భాగాలు వచ్చేసేదలికే వెండి, ఆ పొట్ట భాగం వచ్చేసేదలికే ఇత్తడి, మోకాళ్ళు, తొడల భాగం వచ్చేదలికే ఇనుము, పాదాల దగ్గరికి వచ్చేదలికే ఇనుము. అదే కలకంది, మర్చిపోయాడు దాన్ని. రోజులా మరి దాని గురించి వివరణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి దానియేలు టైంలో గోడ మీద చెవిరాత వచ్చిందా? దానియేలు టైంలో మీరు చూస్తే బబులోను సామ్రాజ్యం కూల్చివేయబడినదా? మరి చూడండి, మన కాల ప్రవక్త, మన కాలపు దానియేలు చాలా మంది కలలు మర్చిపోయినా గాని
వాళ్ళ కళలు ఏమిటో చెప్పాడా? మర్చిపోయిన కళలు కూడా చెప్పాడా? అది మన కాలపు దానియేలు అయి ఉన్నాడు. అనేక కళల యొక్క అర్థాలు కూడా చెప్పాడు. అయ్యలారా, అంతం యొక్క సూచన ఇదేనా? ఆ కళల యొక్క భావాలు అన్నీ చెప్తా ఉంటాడు దాంట్లో. అంత్యకాలంలో జరిగే విషయాలన్నీ కూడా దానిలో ఉన్నది. అది గడియ వాక్యం, ఈ కాలపు వర్తమానం. అనేకులకు అర్థం కాదు అది, కానీ దాంట్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. సరే, కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ అమ్మ దానియేలు చదువుతున్నాడు. ఊరికే తలంచి చూడండి. ఈ ఉదయం మనము చదవబోచున్న ఇదే వాక్యమును దానియేలు కూడా చదివాడు. మనము కడపటి కాలంలో ఉన్నామని మీకు చూపు అదే కార్యమును దేవుని సహాయం వల్ల రాబో వర్తమానాల్లో నేను మీకు చదవబోవు అదే కార్యమును, అదే వచనమును, అదే గురుతులను, అదే పరిశుద్ధ గ్రంథమును దానియేలు చదివాడు. గోడ మీద చేవ్రాత గుర్తులు అక్కడేమున్నాయో ఇక్కడ కూడా గోడ మీద చేవ్రాత వచ్చింది. ఇక్కడ కూడా గుర్తులున్నాయి. మనం అంత్యకాలంలో ఉన్నామని కొన్ని గుర్తులు చూపిస్తున్నాడు. ఈ వర్తమానం మిస్ అవ్వద్దు. ఈ వర్తమానం చాలా అద్భుతమైన వర్తమానం. అంత్యకాలంలో ఇప్పుడు భూమి మీద ఏమేమి జరగబోతున్నాయో సంగతులన్నీ ప్రవక్త తీసుకొని వస్తాడు. దానియేలు కాలంలో లోకం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నదో, ఆ బబులోను ఎటువంటి సన్నివేశంలో ఉన్నదో, ఇప్పుడు మన కాలంలో మర్మమైన బబులోను కూడా ఎటువంటి సన్నివేశంలో ఉన్నదో రెండు పోల్చి తీసుకొస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. అందుకు అంటున్నాడు చూడండి. మరియు దానియేలు యిర్మీయా దగ్గర నుండి వాక్యమును గైకొని బబులోనుకు వెళ్ళాడు. అవును కదండి, బానిసగా వెళ్ళిపోయాడు. బబులోనుకు బానిసలుగా వెళ్ళిపోయారు. యిర్మీయా ప్రవక్త ఎక్కడి నుంచి వాక్యాన్ని గైకొన్నాడు? ఏ ప్రవక్త దగ్గర నుంచి గైకొన్నాడు? యిర్మీయా. ఇప్పుడు చూడండి, దానియేలుకు ముందున్న ప్రవక్త యిర్మీయా అయి ఉన్నాడు. అంటే యిర్మీయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల మీద ఆధారపడ్డాడు. మీకాయకు ముందున్న ప్రవక్త ఏలియా అయి ఉన్నాడు. ఏలియా చెప్పిన ప్రవచనాల మీద మీకాయ ఆధారపడ్డాడు. మీరు చూస్తున్నారా? ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారికి ముందున్న ప్రవక్త ఎవరంటే అల్ఫా ఏజ్ వర్తమానికుడు పౌలు అయి ఉన్నాడు. అందుకే ఈయన ఏమన్నాడంటే, పౌలు ఏదైతే చెప్పాడో దాన్నే నేను చెప్తున్నానన్నాడు. పౌలు చెప్పిన దాని మీద ఆధారపడ్డాడు. పత్రికలు ఏం చెప్తున్నాయో దాని మీద ఆధారపడ్డాడు. మన కాల ప్రవక్త అయి ఉన్నాడు. ముందున్న ప్రవక్త మీద ఆధారపడతా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ప్రవక్తనా? ప్రవక్త చెప్పిన వర్తమానాల మీద ఆధారపడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మరియు దానియేలు యిర్మీయా దగ్గర నుండి వాక్యాన్ని గైకొని బబులోనికి వెళ్ళాడు. హల్లెలూయా. అవునా? సంఘ కాలాలలో ఎక్కడికి వెళ్ళింది అన్నాడు ప్రవక్త? కృపను తోసేసింది, ధర్మశాస్త్రాన్ని స్వీకరించింది. హల్లెలూయా. ఈ వర్తమానం మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. కృపకి బదులుగా సంఘము కృపకి బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకొనుట. మీకు సంఘకాలాలు తెలియాలి. సంఘకాలాల్లో ఏం జరిగిందో తెలియాలి. ప్రజల అక్కడ యిర్మీయా కాలంలో ఏం జరిగినదో ఇక్కడ కూడా అదే జరుగుతా ఉన్నది సంఘకాలాల్లో. అది నీడైతే ఇది నిజరూపం. సంఘకాలాల్లో జరుగుతున్నది నిజరూపం అయి ఉన్నది. నీడలో ఏం జరుగుతా ఉన్నది? వాళ్ళు మీరు చూసినట్టయితే ఆ యిర్మీయా ప్రవక్త చెప్పిన ప్రవచనాల మీద ఆధారపడలేదు సంఘం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆధారపడలేదో, దాన్ని నమ్మకుండా ఉన్నదో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోనుకు దాసులుగా వెళ్ళిపోయారు. అదే విధముగా సంఘము కూడా అపోస్తుల కాలము తర్వాత ఎక్కడికి వెళ్తా ఉన్నదంటే మా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతా ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకుంటా ఉన్నది. ఇప్పుడు ఈ కాల ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయిన ఈ సంఘమును తిరిగి మరలా కృప యొద్దకు తీసుకొస్తున్నాడు.
అంటే రెండవ నిర్గమం ప్రవక్త ఏం చేశాడు? ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలని ఎలా కృపయొద్దకు తీసుకొని వచ్చాడో అదే విధముగా మూడవ నిర్గమము ప్రవక్త కూడా సంఘము ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయిన ప్రజలని కృపయొద్దకి, కృపా వర్తమానం దగ్గరికి ఈ కాల ప్రవక్త తీసుకొచ్చాడు. ప్రజల ఈ సంగతిని మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. రెండవ నిర్గమం ప్రవక్త యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి వచ్చాడా, రాలేదా? మూడవ నిర్గమం ప్రవక్త కూడా సంఘం ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయినప్పుడు ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి మూడవ నిర్గమం ప్రవక్త రంగం మీదకి వచ్చాడా? అందుకే మీరు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సంఘం అనేది కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకొనుట చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ వర్తమానం. ప్రతి ఒక్కరు చదవాల్సిన వర్తమానం, ప్రతి ఒక్కరు ఎరగాల్సిన వర్తమానం. మీరు చూసారా, అబ్రహాం టైంలో సంఘం ఎక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి, నీ సంతానం తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు బానిసత్వంలోకి? ఎవరన్నా చెప్తారా? అబ్రహాం సంతానము ఐగుప్తు అనే చెరలోకి, ఐగుప్తు అనే బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళారు? మీకు తెలుసా ఎందుకు వెళ్ళారు? యేసేపు చెప్పిన దాన్ని నమ్మలేదు. ఆ కాల ప్రవక్త యేసేపు అయి ఉన్నాడు. యేసేపు చెప్పుచున్న దానిని అంగీకరించలేకపోయారు అన్నలో. సంగమా పట్టుకుంటున్నారా? యేసేపు టైంలోనైనా వాళ్ళు వెళ్ళిపోయినది, నిర్గమంలోకి వెళ్ళిపోయినది, ఐగుప్తుకి వెళ్ళిపోయినది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పౌలు గారు చెప్పిన వర్తమానాన్ని నమ్మలేదు కాబట్టి సంఘము కూడా ఎక్కడికి వెళ్ళింది? కృపకి బదులుగా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయింది, బానిసత్వం కిందకి వెళ్ళిపోయినది. ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి, బానిసత్వం నుండి బయటకు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు? మనకాల ప్రవక్త, మూడో నిర్గం ప్రవక్త. సరే, కొంచెం అద్భుతంగా ఉంటుంది వర్తమానం. ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆనందిస్తున్నారా? సరే, కొంచెం ముందుకు చూద్దామా. దానియేలు. ఇప్పుడు ఈయన ఎక్కడి నుండి వాక్యాన్ని గైకొన్నాడో చెప్పండి? ఇర్మియా దగ్గర నుండి. మరి మనకాల ప్రవక్త కూడా అంతకు ముందున్న ప్రవక్త దగ్గర నుంచి వర్తమానం గైకొంటున్నాడా? అంతకు ముందున్న ప్రవక్త ఎవరో చెప్పండి? ఈయన అనుకుంటున్నారా మీరు? వీళ్ళెవ్వరు ప్రవక్తలు కాదు. ఈయన ప్రవక్త కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన ప్రవక్త కాదు. ఈ మధ్యలో ఉన్న 5 ప్రవక్తలు కాదు, సంఘ సంస్కర్తలు అన్నాడు. మరి ప్రవక్త ఎవరంటే మొదట ఆయన ప్రవక్త, చివరాయన ప్రవక్త. చివరాయన మొదట ఆయన చెప్పిన దాని మీద ఆధారపడ్డాడు. ఈయన అల్ఫా ఏజ్ వర్తమానికుడు, ఈయన ఒమేగా ఏజ్ వర్తమానికుడు. పౌలు ఏది బోధించాడో దాన్నే నేను బోధిస్తున్నానని చెప్పాడు. పౌలు చెప్పిన పత్రికల మీద ఆధారపడ్డాడు. ఈ అంత్యకాలం గురించి పౌలు చెప్పాడు. ఏమేం చెప్పాడో తీసుకొస్తున్నా. మీరు చూస్తారా? హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ కాలం గురించి పౌలు చెప్పాడా పాస్టర్ గారు? పత్రికల్లో చెప్పాడా, సువార్తల్లో చెప్పబడింది. యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఈ కాలం గురించి చెప్పాడు. మరి అపోస్తలు ఈ కాలాల గురించి చెప్పారు. మరి దాన్నే ఇక్కడ ప్రవక్త ఎత్తి చూపిస్తున్నాడు. అందుకే ఈ వర్తమానం చాలా ఇంపార్టెంట్ వర్తమానం. ఎంతమంది ప్రేమిస్తున్నారు ఈ వాక్యాన్ని? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు చదువుదామా. ఇర్మియా, దానియేలు. దానియేలు ఇర్మియా దగ్గర నుండి వాక్యాన్ని గైకొని బబులోనికి పోయాడు. మరి అతను అభిషేకించబడిన ప్రవక్త ఎక్కడికి పోయాడో చెప్పండి? బబులోనికి. ఇప్పుడు మీకు తెలుసా డినామినేషన్లన్నీ బబులోన్ అయి ఉన్నాయని, మర్మమైన బబులోన్ అయి ఉన్నాయని. మరి మన కాల ప్రవక్త కూడా బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళి, బాప్టిస్ట్ బోధకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతమందికి తెలుసండి? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏ విధముగా దానియేలు జీవితంలో జరుగుతున్నదో మనకాల ప్రవక్త జీవితంలో జరుగుతున్నది. దానియేలు జీవితంలో జరిగినది మనకాల ప్రవక్త జీవితంలో జరుగుతున్నదా?
నేను దానియేలు చూడటంలో మనకాల ప్రవక్తలు చూస్తున్నాను. పాస్టర్ గారు, దానియేలు ఇర్మియా టైంలో చెప్పిన ప్రవచనాల మీద ఆధారపడి బబులోనికి కొనిపోబడ్డాడు. బబులోనికి వెళ్ళినప్పటికీ బబులోని యొక్క ఆచారాలు కానీ బబులోని యొక్క సిద్ధాంతాలు కానీ దానియేలు పాటించలేదు. అవునా? మన కాల ప్రవక్త సంఘశాఖకి వెళ్ళినప్పటికీ కానీ సంఘశాఖ యొక్క ఆచారాలు కానీ సిద్ధాంతాలు కానీ మన కాల ప్రవక్త మన కాలపు దానియేలు పాటించలేదు. హల్లెలూయా. ఆనందంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికే స్తుతి, దేవుడికే మహిమ, ఆయనకే ప్రభావాలు, సమస్త ఘనత ఆయనకే చెందును గాక. ఈ కాలాన్ని తీసుకెళ్లి నేను దానియేలు కాలంతో ముడిపెడుతున్నాను. దానియేలు కాలంలో ఏం జరిగిందో మన కాలంలో అదే జరిగి ఉన్నది. దానియేలు కాలంలో బబులోని యొక్క అంతాన్ని చూశాడు దానియేలు. మన కాలంలో కూడా మర్మమైన బబులోని యొక్క అంతాన్ని చూడబోతున్నామా? మన కాల ప్రవక్త ఈ మర్మమైన బబులోని యొక్క అంతాన్ని కూడా చూశాడు. మహాబబులోను కూలిపోయేను. ప్రకటన 18 చూశాడా? మహాబబులోను కూలిపోవటం చూశాడా? హల్లెలూయా. గోడ మీద చేవ్రాతలు చూశాడా? ఎవరు ఈ యొక్క మహాబబులోని కూల్చేస్తారో కూడా ప్రవక్తకి తెలుసా? ఆ రోజు బబులోను సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి మాదీలు పారసీకులు ఏ విధముగా కింద నుండి సొరంగం వేసుకొని ఆ యొక్క పట్టణంలోకి జ్వరపడుతున్నాడు. ఈ విషయం దానియేలుకి తెలుసా? మరి మన కాల ప్రవక్త ఈ మర్మమైన బబులోను ఏ విధముగా కూల్చివేయబడబోతుందో మరి దేవుడు మన కాల ప్రవక్త కూడా చూయించాడా? మీరు వాక్యాన్ని ఎంజాయ్ చేయాలండి. బిర్యానీ తినేటప్పుడు అబ్బాయి ఎంత ఎంజాయ్ చేస్తారండి, అవునా కదా? ఒక చికెన్ మొక్క, మటన్ మొక్క, లేకపోతే ఏదో ఒక ఫ్రాన్స్ తినేటప్పుడు మనం ఎంతో ఎంజాయ్ చేస్తా తింటాం. మరి నిత్య జీవము మాటలు దేవుని వాక్యము భుజిస్తున్నప్పుడు ఇంకెంత ఎంజాయ్ చేయాలండి? భౌతిక సంబంధమైన ఆహారానికే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంటే మన శరీరాన్ని మార్చే, మన దేహాన్ని మార్చి ఎంత మాటలో తీసుకెళ్తానా? ఈ వాక్యానికి ఇంకెంత ఎంజాయ్మెంట్ ఉండాలంటే కట్టబడిన వాళ్ళుగా ఉంటామా? ఏమండి, కట్టబడిన వాళ్ళుగా ఉంటామా? ఆనందిస్తాం, సంతోషిస్తాం, వాక్యం పట్ల గంతులేస్తాం. మన ఇంటికి వెళ్ళే టైం వచ్చిందని భూమి మీద ఏం జరగబోతుందో మనం ముందే చూస్తాం. ఓ ఇది పూర్తిగా నశింపు కాబోతుందని, ఎగిరే శాస్త్రాలు వచ్చాయని, తీర్పులు భూమి మీదకి వచ్చేస్తున్నాయని, మనం ఇంటికి వెళ్ళే టైం ఆసన్నమైనదని మనం ఎరిగి ఉన్నాము. సంగమా పట్టుకుందామా? ఈ టేబు వదలొద్దు, ఈ వర్తమానం కూడా వదలొద్దు. 86వ పేరా, 87వ పేరా నుండి 100వ పేరా వరకు మస్ట్ అండ్ షుడ్ అందరు చదవండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దానియేలు కాలంలో ఏం జరిగినదో, ఈ చివరి కాలంలో ఏం జరుగుతుందో మొత్తము కూడా వివరించి పెట్టాడు దానియేలు 70 వారాల్లో. మన గురించే భాష గారు? అవును, మన గురించే. మర్మమైన బబులోని యొక్క అంతము గురించి. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సరే చూడండి, మీరే చూడండి. ఇప్పుడు అతడు ఎవరండి? అభిషేకించబడిన. ఓ మరి మన కాలంలో ప్రవక్త కూడా అభిషేకించబడిన ప్రవక్తేనా? ఓ గొప్ప అద్భుతాలు జరిగించాడా?
సూచక్రియలు జరిగించాడా? ఎన్ని ట్రక్కులు ఎత్తారండి? 7 ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు. చక్రాల కుర్చీలు కానీ, పరుపులు కానీ, మంచాలు కానీ, బెడ్స్ కానీ, చేతి కర్రలు కానీ, ఏంటి భాష గారు చెబుతున్నావు? వాళ్ళందరూ హీలింగ్ అయ్యారు, వారందరూ స్వస్థపరచబడ్డారు, అద్భుతాలు జరిగినాయి దక్షిణాఫ్రికా ప్రాంతంలో. సంగమా పట్టుకుంటున్నారా? మన కాలపు దానియేలు దగ్గర ఏం జరిగిందా? మీరు మన కాలపు దానియేలు కలిగి ఉన్నందుకు ఎంతమంది ఆనందిస్తున్నారు? మన కాలపు దానియేలకు మనం కలిగి ఉన్నందుకు, మన నాయకుడిని మనం కలిగి ఉన్నందుకు ఆనందమేలా మీకు? మన నాయకుడు విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడా? మీకు తెలుసా? గోత్రకర్తలలో ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలలో 7వ బోర కింద రక్షించబడిన వాళ్ళు ఎంతమందో చెప్పండి? 1,44,000 మంది మొత్తం. అవునా? అంటే ఒక్కొక్క గోత్రానికి ఎన్ని వేలు? 12,000 మంది. నేను 12,000 మంది ఏ గోత్రం కింద ఉంటున్నారు? ఏ యొక్క గోత్రము యొక్క నాయకుడు, ఆ గోత్రము యొక్క నాయకుడు కింద ఆ 12,000 మంది గుర్తించబడుతున్నారు. అవునా? అలాగేనా 1,44,000 మంది ఉంది. అదే విధముగా 7 సంఘ కాలాల్లో కూడా మనకి 7 నాయకులు ఉన్నారా? ఆ నాయకుడు కింద ఇక్కడున్న సంఘము, ఎన్నుకోబడిన వధువు గుర్తించబడుతుందా? నువ్వు ఎత్తబాటుకి వెళ్ళేటప్పుడు నీ నాయకుడు ఎవరు అడిగాడనుకో, రూబేను గోత్రములో 12,000 వస్తున్నాడంటే వాళ్ళ నాయకుడు రూబేను అయి ఉన్నాడు. యోధా గోత్రములో 12,000 ఉన్నాడంటే వాళ్ళ నాయకుడు యోధా అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ చివరి కాలంలో ఎన్నుకోబడిన వధువు వస్తుందంటే వాళ్ళ నాయకుడు ఎవరు? వాళ్ళ నాయకుడు ప్రవక్త. ఆ ప్రవక్త కింద ఇవ్వలేదే. మనము ప్రవక్తతో గుర్తించబడుతున్నాము సంగమా. ఈ వర్తమానం బయట ప్రపంచానికి తెలియదు. వాళ్ళు ఎత్తబడతామని భ్రమలో ఉన్నారు. కానీ మన నాయకుడితో మనం గుర్తించబడుతున్నాము. సజీవుడకు దేవుడు ముద్ర కలిగిన దూత ఆ నాయకుడి ద్వారాగా గుర్తిస్తున్న ముద్ర వేస్తా ఉన్నాడు. నాయకుడిని ఎరగకుండా నీకు ముద్ర పడతాం ఉండదు. ఇంపాసిబుల్. నాయకుడిని ఎరగకుండా దేవుని ముద్ర పడతాం ఉండదు. హల్లెలూయా. నీ కాలపు నాయకుడిని నువ్వు ఎరగాలి. నీ కాలపు వర్తమానికుడిని నువ్వు ఎరగాలి. ఆ వర్తమానికుడి కింద నువ్వు గుర్తించబడతావు. పౌలు జనులందరూ కూడా పౌలు గారి కింద గుర్తించబడుతున్నారు. ఐరేనేస్ జనులందరూ కూడా ఐరేనేస్ యొక్క వాళ్ళ నాయకుడి కింద గుర్తించబడుతున్నారు. మార్టిన్ లూథర్ జనులందరూ కూడా మార్టిన్ లూథర్ యొక్క వర్తమానం కింద గుర్తించబడుతున్నారు. జాన్ వెస్లీ జనులందరూ కూడా జాన్ వెస్లీ యొక్క వర్తమానం కింద గుర్తించబడుతున్నారు. అంత్యకాలంలో ఒక చిన్న వధువు ఉన్నది. ఆ వధువు ఎవరి కింద గుర్తించబడుతుందయ్యా అంటే ఏలియా ఆత్మ కలిగి విలియం మేరీ బ్రన్హామ్ కింద ఈమె గుర్తించబడతా ఉన్నది. ఏలియా ఆత్మ కలిగి విలియం మేరీ బ్రన్హామ్ కింద ఈమె గుర్తించబడతా ఉన్నది. నీ నాయకుడిని నువ్వు ఎరగాలి. నీ నాయకుడిని నువ్వు గుర్తించాలి. నాయకుడిని ఎరగని వారు, నాయకుడిని గుర్తించని వారు ఎత్తబాటులోకి వెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది వర్తమానం పట్టుకుంటున్నారు? మరి దానియేలు అభిషేకించబడిన ప్రవక్తేనా? మరి మన కాలపు దానియేలైన విలియం మేరీ బ్రన్హామ్ గారు అభిషేకించబడిన ప్రవక్తేనా? అభిషేకించబడిన ప్రవక్త, రుజువు చేయబడిన ప్రవక్త, అన్ని జనుల కాలం యొక్క ముగింపులో వచ్చిన ప్రవక్త. అందుకే అంటా ఉన్నాడు. కొంచెం ముందుకు చూద్దామా. అతడు అభిషేకించబడిన ప్రవక్త, వారి మధ్య అద్భుతాలు
అయినా కానీ వారి మధ్య అద్భుతాలు జరిగినా కానీ అయినను తానొక్కడే ఒంటరిగా నిలబడ్డాడు. ఈ వర్తమానం పక్షాన ఒక్కడే ఒంటరిగా సత్యము పక్షాన నిలబడిన ఏకైక ప్రాఫెట్ విలియం మ్యారియన్ బ్రనహాం అయి ఉన్నాడు. ఈ రోజు విలియం మ్యారియన్ బ్రనహాం యొక్క వర్తమానాలు మనం నమ్ముచున్నామంటే మనము ఆ నాయకుడిని గుర్తించాము కాబట్టి, అభిషేకించబడిన ప్రవక్తని గుర్తించాం కాబట్టి మనము నమ్ముతూ ఉన్నాము. మీకు తెలుసా ఆయన అభిషేకించబడిన ప్రవక్త అని? ఓ దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ త్రోసేసినా గాని వాక్యముతో ఒంటరిగా నిలబడిన ప్రవక్త. స్నేహితులు నెట్టేశారు, సంఘము నెట్టేసింది. సంఘము తాను వెళుతున్న బాప్టిస్ట్ సంఘము ఈయనకి దయ్యం పట్టిందన్నారు. అయినా గాని వాక్యముతో నిలబడిన ప్రవక్త, ఏకైక ప్రవక్త. మన ప్రవక్త అడుగు జాడల్లో ఈరోజు వధువులు అడుస్తావులే. ఈ రోజు ఆపంటే ప్రవక్త చూసిన ఆపంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పంట. మనల్ని ప్రవక్త చూచాడు. ఈ వర్తమాన పక్షాన నిలబడే వారిని, ఎత్తబాటులో వెళ్ళే వారిని ప్రవక్త ముందుగానే చూచాడు. ముందే చూశాడా పాస్టర్ గారు? నువ్వు పుట్టక ముందే చూశాడు. నువ్వు భూమి మీదకి రాకముందే చూశాడు. ఎవరైనా ఉన్నారండి 65లో పుట్టినోళ్ళు? ఆయన 65లో వెళ్ళిపోయాడు. 65లో విలియం మ్యారియన్ బ్రనహాం గారు వెళ్ళిపోయాడు. 65కు ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్ద 60లో పుట్టాడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా లోపు పుట్టిన వాళ్ళే, అవునా? అయితే మిమ్మల్ని ఎవరు చూశారో తెలుసా? విలియం బ్రనహాం చూశాడు. అయ్యా నేను పుట్టలేదుగా, పుట్టకపోయినా చూశాడు. నువ్వు పుట్టకపోయినా కానీ నిన్ను చూశాడు. వధువును చూశాడు ఆయన. వాక్య పక్షాన నిలబడే వారిని చూశాడు ఆయన. వాక్యము పక్షాన నింద అనుభవిస్తున్న వాళ్ళని చూశాడు ఆయన. ఓ అందరూ ద్వేషించినా కానీ ఓ నా కొరకు నిలబడిన వధువుని ఆయన ముందే చూశాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఆ రోజు ఎలాగ ప్రవక్త ఒంటరిగా నిలబడ్డాడో ఈ రోజు అనేకులు నిలబడటానికి, ఈ రోజు ఆ వర్తమానం అంగీకరించడానికి అనేకులు వచ్చి ఉన్నాము. నిలబడటానికి సిద్ధమేనా? ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? ఎంతమంది మీ నడుం కట్టుకుంటున్నారు? ఎంతమంది వాక్యపక్షాన నిలబడటానికి ఇష్టపడుతున్నారు? గ్లోరీ టు గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు చూద్దామా? తానొక్కడే ఒంటరిగా నిలబడ్డాడంట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో వర్తమానం వచ్చింది, వాక్యం వచ్చింది. ఈ రోజుల్లో అనేకులు నీ సహోదరుల పక్కన ఉన్నారా? నీకు ధైర్యం ఇచ్చేవాళ్ళు, నీకు అభయం ఇచ్చేవాళ్ళు. నువ్వు ఏ వర్తమానాన్ని నమ్ముతున్నావో అదే వర్తమానాన్ని నమ్ముతున్నవారు. ఇదిగో నీ అమ్మటే నేను కూడా ఉన్నాను సహోదరే, నీ అమ్మటే నేను కూడా నా సహోదరుడా, ఈ వర్తమాన పక్షాల మనం నడుగు కొట్టుకొని ముందుకెళ్దాము అని చెప్పే చాలా మంది ఉన్నారు ఈరోజు. ఆ రోజైతే ఒక్కడే అయినా నిలబడ్డాడు సత్యం కోసం. ఈ రోజు చూడండి ఎంతమంది ఉన్నారు. చూసారు ఈ వాక్య పక్షాల ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ కూర్చొని. ప్రయోజలా మరి వీళ్ళందరూ సత్యం కోసం నిలబడటానికి వచ్చిన వాళ్ళ. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? అయితే ఇర్మియా అనేక సంవత్సరాలకు మునుపు ఈ వాక్యాలు రాశాడు. హల్లెలూయా. అనేక సంవత్సరాలకు మునుపే ఇర్మియా ఈ వాక్యాలు రాసేశాడు. హల్లెలూయా. మీకు నేను ఇక్కడ చెప్పమంటారా? 70
70 సంవత్సరాలు. అవునా? 70 సంవత్సరాలుగా వాళ్ళు వెళ్తుంది బానిసలుగా. అవునా కదా? ఇది ఇర్మియా టైంలో ఒక తరం. ఎంత తరం అంటే ఎంత? 70 సంవత్సరాలు. అవునా? నోవాహు టైంలో తరం ఎంత? 120 సంవత్సరాలు. అబ్రహాము మోషే టైంలో తరం ఎంత? 100 సంవత్సరాలు. పట్టుకుంటున్నారా? 100 సంవత్సరాలు. మోషే టైంలో మనం చూసేదలికే తరం వచ్చేసేదలికే 100 సంవత్సరాలు. ఇర్మియా టైం దగ్గరికి వచ్చేసేదలికే తరం ఎంత? అంటే ఏమవుతుంది? తగ్గుతుంది. అవునా? మీకు ఒక విషయం తెలుసా? మన కాలం దగ్గరికి వచ్చేదలికే తరం ఎంత? 40 సంవత్సరాలు. 40 years. 40 సంవత్సరాల కంటే పై వయసు ఉన్నాళ్ళు ఉన్నారా? ఇడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ప్రైజ్ లార్డ్. అయిపోయింది, తరం అయిపోయింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. బతుకుతున్నారంటే గ్రేస్ పీరియడే. నేను కూడా 40 దాటే గ్రేస్ పీరియడే. ప్రైజ్ లార్డ్. 40 దాటిన వాళ్ళందరూ కూడా గ్రేస్ పీరియడే. తరం అయిపోయింది. హల్లెలూయా. పెంతెకోస్తు కాలం నుంచే 40 సంవత్సరాలు. పెంతెకోస్తు 1906 నుండే పెంతెకోస్తు కాలం నుంచే తరం ఎంత? 40 సంవత్సరాలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఇర్మియా టైం దగ్గరికి వచ్చేసింది. ఇర్మియా ఏమంటున్నాడో చూడండి. ఇర్మియా అనేక సంవత్సరాలకు మునుపు ఇలా రాయమంటావా? నేను ఈ 70 సంవత్సరాలని ఏంటవి? 7 దశాబ్దాలన్నా 70 సంవత్సరాలన్నా ఒకటేనా? వేరువేరా? సరే, మీకు ఆ దశాబ్దాల లెక్క మీకు అర్థం కాకపోతే ఇలా చెప్దాం. 7 × 10 = 70 కదా? అవునా కదా? దశాబ్దం అంటే 10. 7 దశాబ్దాలంటే 7 పదులు 70. అవునా? సంఘము కృపకి బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నది 7 దశాబ్దాల్లో. 7 సంఘ కాలాలు, 7 దశాబ్దాలు. అక్కడ బబులోను కాలంలో 70 సంవత్సరాలు. ఎంతమంది పట్టుకున్నారు? ఎంతమంది పట్టుకున్నారు? ప్రైజ్ లార్డ్. కొంచెం ముందుకు చూద్దామా? చెవి గలవాడు ఈ మాట గ్రహించునుగాక. ఏదో ప్రాముఖ్యమైన మాట చెప్పా, అందరు గ్రహించలేరు. అది కొంతమంది తల్ల మీద నుండి వెళ్ళిద్ది, కొంతమంది పట్టుకుంటారు దాన్ని. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. ఇర్మియా అనేక సంవత్సరాలకు మునుపు ఈ వాక్యాన్ని రాశాడు. అప్పుడు దానియేలు వాక్యమును వ్యాఖ్యానపరిచి చెప్పాడు. హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఇర్మియా టైంలో ఇజ్రాయేల్ సంఘం బబులోనికి వెళ్తుంది. దానియేలు టైంలో ఇజ్రాయేల్ సంఘం బబులోన్ నుండి బయటకు వస్తుంది. అవునా? ఇర్మియా టైంలో సంఘము, ఇజ్రాయేల్ సంఘం ఎక్కడికి వెళ్తుంది? బబులోనికి వెళ్తుంది. దానియేలు టైంలో 68 సంవత్సరాలు నిండినాయి. అయ్యా, ఇంకా ఈ ప్రజలు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలని ప్రార్థనలోకి వెళ్తున్నాడు. అంటే బబులోన్ నుండి బయటకు వస్తున్నారు. దానియేలు టైంలో బబులోన్ నుండి బయటకు వస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారి టైంలో సంఘము బబులోనికి వెళ్తా ఉన్నది. మర్మమైన బబులోనికి వెళ్తా ఉన్నది. మరకాల ప్రవక్త టైంలో, 7వ దూత టైంలో సంఘము బబులోని నుండి బయటకు వస్తా ఉన్నది. ఎంతమంది బబులోన్ నుండి బయటకు వచ్చారు? పెంతెకోస్తు అనే బబులోన్ నుండి, బాప్టిస్ట్ అనే బబులోన్ నుండి, లూథరన్ అనే బబులోన్ నుండి,
ఆయా మత శాఖల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చెవి గలవాడు వినును గాక. అందుకే ఈ లెక్క ఇక్కడ వేసింది. ఈ లెక్క అర్థమైతే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? ఎంతమంది ఆనందం కావాలన్నారు? నేనైతే ఆలోచిస్తున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తాను. వాక్యం పట్ల ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. వెండి బంగారాలు లేకపోవచ్చు మనకి, అయినా మనకు ఆనందం ఉన్నది. మనల్ని చూచాడు మన కాల ప్రవక్త. నిత్యత్వంలోకి వెళ్ళటం, ఎత్తబాటులోకి వెళ్ళటం. హల్లెలూయా. చూద్దామా కొంచెం ముందుకు చూద్దామా? ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. మనం ఎక్కడికి వచ్చామండి? మీకు డౌట్ ఏమైనా ఉందా ఇది చివరి కాలం కాదని? ఏ మాత్రం డౌట్ లేదు. మన అందరికీ తెలుసు చివరి కాలానికి వచ్చామని. హల్లెలూయా. అవునా? ఇది చివరి కాలమేనా? ఇక అన్ని జనులకి ఏమైనా కాలం అంటూ ఏదైనా ఉన్నదా? నేను ఇంకొక విధంగా చెప్పమంటారా? అన్ని జనులలో నుండి వధువు ఎత్తబడిన తర్వాత సమయం ఎంత ఉంది భూమికి? 3.5 సంవత్సరాలు ఉన్నది. అవునా? అంటే 1000 పాలల్లోనికి వెళ్ళటానికి, భూమి అంతా తుడిచిపెట్టడానికి టైం చాలా దగ్గరలో ఉన్నదా? మన పొలాలు మనం వదిలిపెట్టాలా? మన భవంతులు ఇళ్ళు మనం వదిలిపెట్టాలా? మన బ్యాంక్ బ్యాలెన్స్లు మనం వదిలిపెట్టాలా? మన ఉద్యోగాలు మనం వదిలిపెట్టాలా? మన వ్యాపారాలు మనం వదిలిపెట్టాలా? పాస్టర్ గారు నేనైతే వదలను పాస్టర్ గారు అంటారా? పిలుస్తున్నాడు నేను ఒక ఆయన. ఓ ఎంత మాటికి పిలుస్తున్నాడు ఒక ఆయన. దాన్ని వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు ఒక ఆయన. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓ ఇక్కడ మేము పెనేసుకొని ఉన్నాం బాజీ గారు. ఇవన్నీ వదిలి వెళ్ళాలంటే ఎట్లాగా మాకు పొయ్యి కొద్ది. అయ్యా నా కూతురు పెళ్లి కోసం 6 లక్షలు బ్యాంకులు వేసానయ్యా, వదిలి వెళ్ళాలా ఇప్పుడు? 6 లక్షలు వదిలి వెళ్ళాలా బాస్ గారు? హల్లెలూయా. దేవా స్తోత్రం నీకే. ఏమి లేనోడైతే మాత్రం అయ్యా ఇప్పుడే వస్తున్నానయ్యా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఏది నన్ను ఆపలేకపోతుందయ్యా. నాకు ఈ లోకంలో ఏది ఆశ లేదు కాబట్టి, నువ్వే ఆశ కాబట్టి నేను ఇప్పుడే వచ్చేస్తున్నానయ్యా. అది ఎనకున్నారికైతే ఆలోచిస్తాను, అమ్మో అప్పుడే వచ్చిందా, ఇంకా 10 సంవత్సరాలైనా ఉంటే బాగుండేమో. లేదు సహోదరుడా, లేదు సహోదరే, సమయము ఆసన్నమై ఉన్నది. అతి తక్కువ గడియా. ప్రైజ్ లార్డ్. ఏంటి పాస్టర్ గారు అన్ని వదిలి వెళ్ళాల్సిందేనా? అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం కరప్షన్ కాబోతుంది. మొత్తము కూడా భూమి యావత్తు కరప్షన్ కాబోతుంది. మొత్తం నాశనం కాబోతా ఉన్నది. ప్రైజ్ లార్డ్. లేదు నేను ఉంటానంటే విడిచిపెట్టకుండా ఆ లోతు భార్య గనక, అయ్యా అప్పుడే వెళ్ళాలా, వెనకన్నీ ఉన్నాయి బాధ్యతలు అన్నట్టుగా గనక నీకు ఏదైనా వెనక్కి లాగుతున్నట్టు ఉంటే లోతు భార్య విడవబడినట్టుగా విడవబడతావు. వద్దు ప్రభువా, ఇప్పుడే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఎత్తబాటుకి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఎంతమంది ఉన్నారు అలా? ఎంతమంది అలా సిద్ధపడుతున్నారు? ఇది కొంతమందికి నచ్చదని నాకు తెలుసులే అండి, అయినా చెప్పక తప్పదు. చెప్పగా వాక్యాన్ని ప్రేమిస్తున్నా. ఎత్తబాటుకి గడియ సమీపమైనది. ఆ దినము ఆ గడియ సమీపమై ఉన్నది. హల్లెలూయా. ఒక పేరా చేసి క్లోజ్ చేస్తాను. నేను 100 పేరా దాకా చెప్పాలనుకోలే, కానీ మనకి చాలా టైం ఉంది. హల్లెలూయా. సరే చూద్దాం, దేవుడికి మహిమ కలుగును గాక. చదువుదాం సహోదరుడా. మనం చివరి కాలమునకు వచ్చి ఉన్నాము. ఏలయనగా
ఇక్కడ నేను ఇదివరకే 68 సంవత్సరాలు ఈ బానిసత్వంలో ఉన్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 70. మొత్తం ఎంత? మొత్తం 70. మొత్తం 70. ఎన్ని గడిచిపోయినాయి అంటే తరం ఆల్ రైట్ చచ్చిపోయింది. తరం అంతా చచ్చిపోయింది. అయ్యా ఇర్మియా టైంలో బయలుదేరిన ఆ తరం అంతా చచ్చిపోయింది. అయ్యా కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త తరం వచ్చినది. ఏదో ప్రవక్త ఇక్కడ చూపించబోతున్నాడు. ఇక్కడ పెంతెకోస్తు ఉన్నారు. పెంతెకోస్తు దగ్గర నుంచి ప్రవక్త పరిచర్యకి వెళ్లే ముందు ఏదో చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాత తరం అంతా చచ్చిపోతుంది. ఆ సంఘ శాఖల తరం అంతా చచ్చిపోతుంది. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఆ తరం అంతా, ఆ యుద్ధ వీరులందరూ కూడా చచ్చిపోతా ఉన్నారు. హల్లెలూయా. కొత్త తరం లేచింది మధ్యలో. వాగ్దాన దేశానికి వెళ్ళటానికి కొత్త తరం వచ్చినదే. ఆ కొత్త తరానికి యెహోషువ, మన కాలపు యెహోషువ, మన కాలపు యెహోషువ రంగం మీద ఉన్నాడు. నిన్ను వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళటానికి. ఓ గ్లోరీ. ఆనందమా? ఎంతమంది ఆనందిస్తున్నారు? వాక్యాన్ని ఆనందిస్తున్నారా? ఏంటి పాస్టర్ గారు ప్రకటన ఆ యొక్క 10వ అధ్యాయంలో వచ్చింది యెహోషువనా? యెహోషువ క్రీస్తు, యెహోవాయే మన రక్షకుడు. సంగమా 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 క్యాచ్ పట్టుకోవాలి. మీరందరూ పట్టుకోవాలి వాక్యాన్ని. సరే కొంచెం ముందుకు చూద్దాం. పాత తరం అంటే ఏమవుతుందంట? ఏమవుతుంది? ఆ బబులోనికి వచ్చినప్పుడు ఆ ఇర్మియా అక్కడ నుండి వచ్చిన ఆ తరం అంతా కూడా 70 సంవత్సరాల్లో 68 సంవత్సరాలు అయిపోయినాయి అంటే తరమంతా గతించింది. హల్లెలూయా. ఆ తరము యొక్క ముగింపులో దానియేలు ఉన్నాడు. అక్కడ ఇక్కడ కూడా ఒక తరము యొక్క ముగింపులో, ఆ సంఘ శాఖల సంఘ కాలాల యొక్క ముగింపులో ఇక్కడ కూడా మన కాలపు దానియేలు ఉన్నాడు. మన కాలపు దానియేలు ఉన్నాడా? ఎవరు మన కాలపు దానియేలు? ఇదిగో మన కాలపు దానియేలు. ఈయన మన కాలపు దానియేలు. హల్లెలూయా. అవునా? కొంచెం ముందు చూడన్నా. ఇది వరకే 68 సంవత్సరాలుగా ఉన్నాను, మరియు దేవుని యొక్క ప్రవక్త, ఆమేన్, నా సహోదరుడు అతడు, ఇతను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? ఒమేగా ఏజ్ వర్తమానికుడు, ఆల్ఫా ఏజ్ వర్తమానికుడు గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్త, ఇతడు నా సహోదరుడు, నా ప్రవక్త అయ్యున్నాడు. ఇర్మియా, పౌలు నా ప్రవక్త అయ్యున్నాడని బ్రహ్మ చెప్తా ఉన్నాడు. గ్లోరీ. కొంచెం చూద్దామా. నా సహోదరుడా, తానొక ప్రవక్తని, తనను తాను నిరూపించుకున్న నిజమైన దేవుని ప్రవక్త. అవునా? మనకు ప్రవచించెను. నేను రాసి ఉంచుకున్న ఒక పుస్తకములో అది ఉన్నది. అవునా? ప్రజల ఈయన నిజమైన ప్రవక్తే, ఈయన నిజమైన ప్రవక్తే. హల్లెలూయా. ఈయన అగ్నిస్తంభం కలుసుకున్నది, ఈయన్ని అగ్నిస్తంభం కలుసుకున్నది. మీకు తెలుసా? మన కాల ప్రవక్తను అగ్నిస్తంభం కలుసుకున్నట్టుగానే పౌలు గారిని కూడా అగ్నిస్తంభం కలుసుకున్నదని ఎంతమందికి తెలుసు? ప్రజల ఒక నిజ ప్రవక్త.
అందుకే చాలా జాగ్రత్తగా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. నేను చదువుకుంటా వెళ్తే ఈ పాటికి 3 పేజీలు దాటి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏమన్నా బ్రదర్ గబగబా చదువుతా ఉంటే నేను గబగబా చెప్పేస్తా ఉంటే అయిపోయింది. కానీ మీకు ఎవరికి అది తల్ల మీద నుండి వెళ్ళిపోయింది, ఒక్కళ్ళకి కూడా అర్థం కాదు. కానీ మీరు గ్రహిస్తే, ఈ పాయింట్లో మీరు గ్రహిస్తే, ఈ వాక్యం మీరు ఎరిగితే, నేనెక్కడున్నాను, ఆ వాక్యంలో నేనెక్కడున్నాను చూడగలిగితే వారు ధన్యులు. అదే వర్తమానం. వర్తమానం అంటే ఏంటో తెలుసా? వాక్యంలో నువ్వెక్కడున్నావో నీ స్థానం ఏదో చూపించేదే వర్తమానం. అదేనా యెహోషువ చేసింది? మోషే వర్తమానమేమో బయటికి తీసుకొచ్చే వర్తమానం, యెహోషువ వర్తమానమేమో స్థానంలో కూర్చోబెట్టి, ఓ నీది ఇది, నీ భూభాగం ఇదే, ఎఫ్రాయిము నీ భూభాగం ఇదే, మనష్షే నీ భూభాగం ఇదే అని చూపించే వర్తమానం. ఏది కావాలంటో స్థానములో చూయించే వర్తమానం కావాలి. అప్పుడే మనం ఎత్తబాట్లోకి వెళ్తాం. హల్లెలూయా. మీరు చూడండి, స్థానంలో చూయించే వర్తమానమేనా ఎత్తబాటికి మనల్ని తీసుకెళ్లేది? హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా. 70 సంవత్సరాలు సమాప్తమగును కావున ప్రభువైన దేవుడా, మేము చివరి దినాలు సమీపించుచున్నాము. ఆ సంతతి అంతయు 70 సంవత్సరాలు వచ్చేసాయి, సంతతి అంతా తరమంతా మరణించినది. ప్రభువా, ఇప్పుడు మీరేమి చేయబోచున్నారు? మా కొరకు పంపించెదరని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కదా. మీరు మా కొరకు ఏదో ఎవరినో పంపిస్తారని అన్యజనుల కోసము వాగ్దానం చేయబడిందా? నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ వాగ్దాన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ పాత తరం అంతా గతించింది ప్రభువా, కొత్త తరము లేచి ఉన్నది ప్రభువా. ఇప్పుడు మేము వెళ్ళటానికి, ఎత్తబాటులోకి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి అమ్మా, మా కొరకు పంపించదరని నీవు వాగ్దానం చేసి ఉన్నావు, మరియు అతడు ప్రార్థించుటకు తన్ను తాను ప్రార్థించుటకు ఇక ఆయన బయలుపాటు పొందుకొని ఇక దృఢ నిశ్చయత కలిగి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి కలుసుకునే అత్యుత్తమైన మార్గం మీద చెప్పండి, ప్రార్థన. ప్రవక్త చెప్పాడు కదా, ప్రార్థన శక్తివంతమైన ఆయుధం, దేవుణ్ణి కలుసుకునే అత్యుత్తమైన మార్గం. ఎంతమంది ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ రహస్య గదిలో ప్రార్థించాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎక్కువగా ప్రార్థనలో గడపండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.